friends, welcome back to my channel. This is Kaushik Manasvi Verma Vlogs. ఈరోజు ఏంటి అంటే ఒక డిష్ వండబోతున్నాం అన్నమాట. ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీ అన్నమాట. మీరు చూసి ఆనందించండి guys. Okay, let's get start video. ఆన్ చేసిన ఆల్రెడీ రికార్డ్ అవుతాం ఆఫీతాం లెంత్ ఎక్కువ అవుతుందా ఒక బీట్రూట్ పెట్టామని బీట్రూట్ ఉన్ని క్యారెట్ పొటాటో మిర్చి పుదీనా ఆనియన్స్ బీన్స్ కట్ చేసుకోవాలన్నమాట మనము ఓకేనా కట్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా స్మైలీ వర్మ వ్లాగ్స్ అని ఇది సెకండ్ ఛానల్ ఈ ఛానల్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి మంచి మంచి కంటెంట్స్ ఉంటాయి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి వ్లాగ్స్ ఉంటాయి మంచి మంచి లొకేషన్కి అయితే వెళ్ళాము మీరు చూసి ఒకసారి ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా చాలా బాగుంటాయి టూరిజం ప్లేస్లకు అయితే వెళ్ళాము కొన్ని హంట్స్ కూడా ఉంటాయి కొన్ని డిఫరెంట్గా అయితే ఉన్నాయి దీంట్లో అయితే ఈ ఛానల్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి వీక్షిస్తే మీకే తెలుస్తుంది ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ పుదీనా క్యారెట్ పొటాటో ఆనియన్స్ బీన్స్ ఇప్పుడైతే మనం గీ వేసుకుందాం గిన్నెల గీ వేసుకొని గిన్నె నుంచి గిన్నె వేడైనాక గీ వేసుకున్నారనుకోండి ఆ గీ మంచిగా కొద్దిగా కరిగిపోతుంది దొడ్డు గీ తెచ్చుకున్నాను అనుకో గీ వేసుకున్నా పర్వాలేదు ఇంట్లో నెయ్యి వేసుకున్నా పర్వాలేదు లైట్గా వేసుకోవాలి బాగా వేసుకోకూడదు తర్వాత ఆయిల్ పోసుకుందాం గిన్నెలో పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకున్నాక గీ ప్లస్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇంగ్రీడియంట్స్ వేద్దాము వేసి తర్వాత చూద్దాం ఇప్పుడైతే అవి కొద్దిగా ఆయిల్ వేడి కావాలి వేడైన తర్వాత జీలకర్ర వేయాలి లైట్గా జీలకర్ర ఆవాలు రెండు ఒకటేసారి వేసుకోవాలి ఎట్లా వేసుకున్నా పర్లేదు ఒకటి వేసుకున్నా పర్లేదు ఎట్లా వేసుకున్నా పర్లేదు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్నాక తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా నెక్స్ట్ ఏం వేసుకుందామో చూద్దాం ఒకటికొకటి అన్నీ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ అయితే మీరైతే అక్కడే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటేనే మిర్చి వేసుకున్నాము మిర్చి కొద్దిగా లైట్గా ఎర్రగా కావాలి మరీ బాగా కాకుండా మామూలుగా గోరువెచ్చగా అంటే మీన్స్ ఎర్రగా కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్లో అయ్యేలాగా చూసుకోవాలన్నట్టు ఓకేనా మనమైతే ఇప్పుడు వీటిని వేడయ్యేంత వరకు అలానే కొద్దిగా సన్నగానే పెట్టినా పర్లేదు హైలో పెట్టినా పర్వాలేదు ఎలా పెట్టినా పర్వాలేదు మనకు కావాల్సింది ఏంటిది అవి గోల్డ్ కలర్ కావాలి తర్వాత ఉల్లిగడ్డ పాయలు వేసుకోవాలి పెద్దగా వేసుకోవడమే బెటరు మరీ సన్నగా కొయ్యొద్దు లావుగా కొయ్యాలి మేము సన్నగానే కోసాం కానీ లావుగా కోస్తేనే బెటర్గా ఉంటుంది సన్నగా కోస్తే అంత బాగా అంత ఎట్లా వేరేలాగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడైతే వీటిని కొద్దిగా లైట్గా మనం స్పూన్తో అటు ఇటు అని అనుకుందాం అవైతే గోల్డ్ కలర్లు వచ్చేంత వరకు మనమైతే ఇలానే వేడి చేయాలి వీలైతే సన్నగా పెట్టుకోవడమే బెటరు సన్నగా పెట్టుకుంటేనే మాడిపోకుండా బాగా ఎర్రగా తొందరగా కాకుండా లైట్గా పెట్టుకుంటే మనకు ఏమవుతుందంటే లైట్ కలర్లో వస్తుంది అన్నట్టు చూడండి ఎట్లా ఉతుకుతుంది అది కలపెల్లలాగా అని అంటారు కదా మంచిగా వేడయ్యి మంచిగా దాన్ని ఏమవుతుందంటే మనకు ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు దీంట్లో వేసాము కదా ఇవన్నీ గోల్డ్ కలర్లో రావాలి ఇప్పుడైతే క్యారెట్ వేసాము క్యారెట్ పెద్ద ముక్కలు కట్ చేసుకోండి పొడవుగా ఉండాలి లావుగా ఉండకూడదు సన్నగా పొడవుగా ఉండాలి చిన్న కూడా ఉండకూడదు పెద్దగానే ఉండాలి పెద్దగా కట్ చేసుకుంటేనే అవి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే తినడానికి బాగుంటుంది చిన్నగా కట్ చేసామనుకోండి దాంట్లో ఉడికి మెత్తగా అయ్యి బాగా అంత పిస అయిపోతుంది అన్నట్టు అందుకని గలీజ్ ఉంటుంది అందుకని పెద్దగానే కట్ చేసుకోండి పెద్ద ముక్కలు ఇంకా ఒక్కొక్కరైతే క్యారెట్లో 4 అక్కలే వేసుకుంటారు ఇవి అయితే ఏంటి అంటే పొటాటో అంటే ఆలు ముక్కలను కూడా పొడుగ్గానే కట్ చేసుకోండి ఆలు ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని ఇవి ప్లస్
క్యారెట్ వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు వేసుకోండి, చిన్న చిన్న ముక్కలు అయితే అస్సలు వేయకూడదు. ఇంకా దీంట్లో మీకు ఇంకొకటి కూడా ఉంటుంది, దాని పేరు గుర్తొస్తలేదు, ఇప్పుడు చూపిస్తాను. రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో అది వేయగానే కలర్ వచ్చేస్తుంది, మొత్తం కలర్ వచ్చేస్తుంది, ఇదంతా కలర్ వచ్చేస్తుంది. కాబట్టి అది లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు, లేదంటే వీలైతే ఇప్పుడే వేసుకుందాం మనము. మీకు ఎట్లా అందుబాటులో ఉంటే అట్లా మీకు మీరు మీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోండి. వేరే మీరు ఇది చేసుకోవాలని అన్నీ కొనుక్కురావడం అవన్నీ టైం వేస్ట్. మీ ఇంట్లో క్యారెట్ ఉంటుంది, ఆలు ఉంటుంది, మిర్చి అయితే ఉంటుంది, వీలైతే టమాటాలు కూడా వేసుకోవచ్చు. అవి చూసారా, అవేంటి అంటే నాకు కూడా బీన్స్ కాదు, సంథింగ్ ఏదో బీన్సే అంటారు అనుకుంటా. అవి కూడా ఎక్కువ ముక్కలు వేసుకోవచ్చు. ఎందుకంటే వెజ్ బిర్యానీలోకి ఏ బిర్యానీలోకి అయినా కానీ ఇవైతే మెయిన్ ముఖ్యం. ఇవైతే కంపల్సరీ వేసుకుంటారు అన్నట్టు. ఇవి వేసుకుంటేనే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇంకా ఎర్రగా కాలేదు, గోల్డ్ కలర్లో రాలేదు. గోల్డ్ కలర్లో అయితే అప్పుడు మనం ఏంటంటే అప్పుడు కొద్దిగా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. అవి గోల్డ్ కలర్ అయ్యేంత వరకు అలాగా మనము స్పూన్తో కలుపుతూ ఉండాలి, అటు ఇటు తిప్పుతూ ఉండాలి. లేదంటే ఒకటే కాడ ఉన్నాయనుకోండి మాడిపోతాయి. ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఛానల్ కూడా ఉంది, వర్మ బ్లాగ్స్ A to Z అనే ఛానల్ ఉంది. దాంట్లో అయితే చాలా మంచి కంటెంట్స్ ఉంటాయి. మనకు ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా మనం తయారు చేసుకునేటి, లేడీస్కి సంబంధించినవి కానీ, చార్మినార్ కొన్ని మంచి బ్లాగ్స్ ఉంటాయి. ఒకసారి అయితే చూసి ఆనందించండి, ఆ ఛానల్ కూడా వెళ్ళండి. ఓకేనా. మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. మీరు దీనికోసమన్నీ సపరేట్గా కొత్తగా అన్నీ తెచ్చుకోవద్దు. ఇవేంటి ఆకు, బిర్యానీ ఆకు, ఇది బిర్యానీ ఆకు అంటారు దీన్ని. ఇప్పుడైతే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క లేదు, ఇంకోటి అదే వైట్ది ఏంటిదో చెప్పండి మీరే, దాని పేరు మాకు కూడా తెలియదు. అది టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ ప్యాకెట్ ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారు. బిర్యానీ తయారు చేయడానికి వెజిటేబుల్ బిర్యానీ ప్యాకెట్ ఇవ్వండి అని అంటే షాప్లో వాళ్ళే ఇస్తారు. జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ ఎంత ఉంటుంది. అది తెచ్చుకున్నా పర్వాలేదు. అది తెచ్చుకుంటే అందులో మినిమం ఒక 2 kgs వరకు చేసుకోవచ్చు. అది ఒక్క ప్యాకెట్ వేస్తే ఇప్పుడు వెజిటేబుల్ కాదు, అదేంటిది వెజిటేబుల్ అంట. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇవి మాకైతే చాలా ఇష్టం. రెడ్, ఇది బ్లడ్ తయారవుతుంది అవి తినడం వల్ల. మంచి విటమిన్ కూడా ఉంటుంది. చూడండి రెడ్ కలర్లో ఉంది, థిక్ రెడ్ కలర్లో ఉంది. అంటే చెప్పాలంటే పింక్ కలర్ అనుకోండి. చేతులు కూడా రెడ్ కలర్ అయినాయి. తీస్తుంటే మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి. ఇక్కడ తుమ్ములు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఈ ముచ్చట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోకటి కాదు, చూడండి మొత్తం వీడియో ఎండ్ వరకు. సారీ ఫ్రెండ్స్. సన్నగా ఎర్రగా కొద్దిగా ఎరుపు కలర్లో అయ్యేంత వరకు ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఇట్లానే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుతూ వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు మనం ఇట్లా అట్లా కొడుతుంది చూడండి సౌండ్, అట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమేద్దాం, బఠానీలు వేద్దాం. బఠానీలు అంటే తెలుసు కదా, పచ్చి బఠానీలు కావచ్చు. చూడండి ఎంత బాగున్నాయి. ఆయిల్ డ్రాప్ అనుకుంటా, ఆయిల్ పడ్డది. వాటర్ కూడా కలర్ చేంజ్ అయినాయి, గ్రీన్ కలర్. బఠానీస్, పచ్చి బఠానీస్ ఇవి. మీరు షాప్లో దొరికే బఠానీస్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్.
లేదు అవి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని పచ్చి బఠానీలు వెజిటేబుల్స్ దగ్గర ఉంటాయి, జస్ట్ 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపీస్ అట్లా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. అంటే లేదు అంటే డిపెండ్స్ ఆన్ డే. ఈరోజు అయితే ఎవరు తెలియదు. ఇక చూడండి వాటర్ కూడా గ్రీన్ కలర్ అయినాయి. అది సైడ్కి ఎట్టు నేను దానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తా. తాగొచ్చు, అవి కూడా తాగొచ్చు. అయితే ఈ గ్రీన్ బఠానీస్ మనకు వెజిటేబుల్స్ మార్కెట్లో కానీ వెజిటేబుల్స్ అమ్మే దగ్గర కానీ దొరుకుతాయి. తర్వాత ఇంకొకటి వీటికి అది ఏంటి ఏమంటారు అర్థం కాదు, అంటేను మీ వాళ్ళకి నచ్చుతుంది లేండి. మనం ముచ్చటంటేనే వాళ్ళకి నచ్చుతుంది, ముచ్చట్లు అంటేనే మనకు అందరికీ నచ్చుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే బఠానీ బఠానీ కాయలు కూడా ఉంటాయి తెలుసా మీకు? బఠానీ కాయలు అవి దొరుకుతాయి, బయట దొరుకుతాయి, వెజిటేబుల్స్ దగ్గరనే దొరుకుతాయి. అవి ఒలుచుకొని కూడా ఇట్లా చేయొచ్చు. వీళ్ళు మనకు అవి అండరు యాక్చువల్లీ, వేరే వేరే వాళ్ళు అయితే మొత్తం వండుతారు. ఏమైంది స్మైలీ? ఇక మా పొట్టోడు వచ్చిండు స్మైలీ గాడు, హాయ్ అని చెప్తారు, డబ్బింగ్ ఇస్తున్నారంట. ఓకేనా, ఇస్తుంది. తర్వాత ఇప్పుడైతే మన వెజిటేబుల్ బిర్యానీ వెళ్ళిపోదాం. మెల్లగా నువ్వు టైంపాస్ చేసుకుంటావు. అయితే ఇప్పుడు ఆ బఠానీ అవి కూడా తీసుకొచ్చి ఒలుచుకొని మనం ఇట్లా తయారు చేసుకోవచ్చు. అవి కూడా కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి, దానికన్నా ఇదే బెటర్ నన్ను అడిగితే. టైం పడుతుంది, స్లోగా పెట్టుకోవాలి. మరీ హై పెట్టుకున్నారనుకోండి మాడిపోతుంది, అడుగంటుతుంది. ఆల్రెడీ సిమ్లో పెట్టాము, అయినా కూడా అడుగంటింది, మాడింది మొత్తం కింద. చూడండి ఫ్రెండ్స్, అయింది. వాటర్ వస్తుంది. మావి కొత్త రైసు, మరి ఎలా వస్తాయో తెలియదు. లేటెస్ట్ రైసు, మా పొలంలోనే పండిన రైసు. 2 అవర్స్ బిఫోర్ నానబెట్టుకోండి మంచిగా రైస్ని. పుల్లలు అవుతుంది. వేసే ఇక అడుగంటుతుంది కదా, వాటర్ వేసేసుకుంటావా? ఒకటి బఠానీత్తు పోయింది అందులో. బఠానీత్తు చాలా కాస్ట్లీ ఎవడా బాబు. ఒక్కొక్క బఠానీత్తు ఒక్కొక్క రూపాయిలాగా పడ్డది. 25 రూపీస్కు ఎన్ని కాయలు వచ్చినాయి, ఎన్ని ఇత్తులు వచ్చినాయంటే, ఎన్ని గింజలు వచ్చినాయంటే ఎన్ని వచ్చినాయంటే అందాదా. ఇప్పుడైతే వాటర్ వేసుకోండి. వాటరు ఫ్రెండ్స్ మీరు చూసుకొని వేసుకోవాలి. మీరు ఎన్ని బియ్యం పెడుతున్నారో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి. 1/2 kg రైస్కి కొత్త బియ్యం కాబట్టి 2 గ్లాసెస్ సరిపోతాయి, ఎందుకంటే అన్నం వాడ్చాల్సి వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా కానీ మీకు రైస్ పెట్టేటప్పుడు ఎట్లా పెట్టుకోవాలని చెప్పానా, మీరు ఏ గ్లాస్ తోటి అయితే రైసు పోసుకుంటారో ఆ గ్లాస్ తోటే మీరు మళ్ళీ వాటర్ పోసుకోవాలి, డబల్ వేయాలి. అంటే ఒక గ్లాసు వాటర్ బియ్యం వేసుకున్నారనుకోండి, రైస్ వేసుకున్నారనుకోండి, 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే మీకు కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కొత్త బియ్యం కాబట్టి ఖచ్చితంగా అంపాల్సి వస్తుంది, కాబట్టి కొన్ని తక్కువనే వేసుకోవాలి. అంపితే వేస్ట్ కదా, ఇందులో ఉన్న విటమిన్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి అంపకూడదు. బదు తక్కువ వేసుకో వాటరు. తక్కువ వేసినా అయితే ఏం కాదు. ఎన్ని బియ్యం? చిన్న గ్లాస్ 5 అంటే ఆ చిన్న గ్లాస్ తో నేను 10 అయితే తీసుకొని లేడు కాబట్టి ఇప్పుడు మూత పెడితే తొందరగా వేడైతే వాటర్. పెట్టేద్దాం మూత అని నవ్వుతారు. అంటే కొన్ని వాట్స్ రావట్లేదు కాబట్టి ఆ వాట్స్కి నవ్వొస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు మరి నువ్వు? సపరేట్ ఉండే వాళ్ళు డబ్బింగ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆపేయాలి ఇది. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు, ఇందాక రెడ్ కలర్ వేస్ట్ తోటి రెడ్ కలర్ అయిపోయినాయి వాటర్ కూడా. బీట్రూట్ వేయడం వల్ల రెడ్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. అవి బాగా వాటరు మంచిగా మసిలినాయి, అంటే పొంగినాయి అన్నట్టు. మసిలినాయి, పొంగినాయి అంతా మీకు ఎలా అనిపిస్తే అలా. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం.
సాల్ట్ వేసుకోండి 2 స్పూన్స్. 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సాల్ట్, మిర్చి అన్నీ వేసుకోవాలి, లేదంటే మళ్ళీ టేస్ట్ ఉండదు, సప్పసప్పగా ఉంటుంది. అయితే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసుకుంటున్నాం, అప్పుడే కొత్త అంటుంది. కొత్త బియ్యం కదా, కొత్త బియ్యమైనా పాత బియ్యమైనా అందులో ఉన్న వాటర్ మంచిగా వేడి ఉన్నాయి కాబట్టి కొత్త తొందరనే ఉంటుంది. ఓకే, రైస్ అయితే వేసుకున్నాను. ఇంకొకనే రైస్ వేసుకున్నాం, కొత్త అంటుంది. 10 నిమిషాలలో మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సింపుల్గా చేయొచ్చు, ఇది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకోండి. మీరు బయటకు వెళ్ళి కొనుక్కు రావాల్సిన పని లేదు కూడదు అని అనుకుంటే, మంచిగా తయారు చేసుకోవాలనుకుంటే జస్ట్ మేము వేసిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొచ్చుకోండి. జస్ట్ నాకు తెలిసి అయితే అన్నీ ఒక 2 3 మాత్రమే తీసుకొచ్చుకోండి అన్ని ఐటమ్స్. అంటే ఇప్పుడు చూడండి, వెజిటేబుల్ బిర్యానీ కోసం అయితే ఆ ప్యాకెట్ అయితే బయట దొరుకుతుంది, అది జస్ట్ 10 రూపీస్. క్యారెట్ 2 క్యారెట్, ఆలు ఒక 2 కానీ 1 గడ్డ కానీ ఒకటే జస్ట్ పెద్దది తీసుకోండి. వేడవుతుంది ఫోన్, అందుకని తీయాలా. ఆలు 2 గడ్డలు తీసుకోండి, మిర్చి ఒక 4 మిర్చి, బీట్రూట్ 1 గడ్డ. ఇంకేం వేసినావమ్మా? పచ్చిమిర్చి ఒక 4, బీట్రూటు, క్యారెటు. ఇంకా కొంతమంది దీంట్లో టమాటా కూడా వేసుకుంటారు, మీ ఇష్టం, మీకు కంఫర్టబుల్ ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు. కాకపోతే టమాటా అంత పిస అవుతుంది కాబట్టి కొద్దిగా గట్టిది వేసుకోండి. నా లాంగ్వేజ్ తోటి మిమ్మల్ని చంపుతున్నాను అంటేనే అయితే ఏమనుకోవద్దు. ఇప్పుడైతే ఇక డైరెక్ట్ మూత వేసుకోవచ్చు, ఏం అవసరం లేదు, అవసరం లేదు, దగ్గర అవుతుంది. వాటర్ అయితే మీరు కరెక్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని గ్లాసులు పెట్టినావు? ఎక్కువ అవుతుందా కొద్దిగానే అవుతుంది? ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం చూద్దాం. 5 to 10 మినిట్స్ తర్వాత సన్నగా పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకోవాలి, చిన్నగా. ఇది ఫ్రెండ్స్ ఎట్లా అయిందో చూస్తున్నారు కదా, చూడండి మీరు. లైటింగ్ పెట్టి ఒకసారి. కరెక్ట్ అయినాయి వాటర్ అయితే, అది పెట్టి వేరే పెట్టి కరెక్టే అయినాయి. మాదైతే వాటర్ బాగానే సరిపోయినాయి, మీరు కూడా ఇలానే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కొద్దిగా రివర్స్ చేసుకుందాం. కరెక్ట్ సరిపోయినాయి వాటర్ అయితే. మీరు కూడా రెడ్ కలర్ ఎట్లా వచ్చిందా చెయ్యి రివర్స్ చేసుకున్నా, సరిపోయిందా రివర్స్? చూసారా లోపల కూడా ఎట్లా అయిందో చూస్తున్నారుగా. ఇంకో 5 నిమిషాలు ఉంచేసుకొని ఇంకో 5 మినిట్స్ బీట్రూట్ ఎట్లా అయిందో మంచి కలర్. ఇంకో 5 మినిట్స్ ఉంచుకొని మనం దించేయచ్చు, ఇక దీన్ని అయితే దించుకోవచ్చు. బెటర్ నాకు, ఎందుకంటే కొత్త బియ్యం అయినా ఇంత మంచిదంటే. కొత్త బియ్యం అయినా కూడా ఎంత బాగా అయిందో చూస్తున్నారు కదా. మీకు జూమ్లో ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం కొద్దిగా, ఒక కాడే అంతటే. ఓకేనా, ఫుడ్ కలర్ ఇట్లా వేసుకుందాం, కలర్ఫుల్ ఉండడానికి. నెక్స్ట్ ఏం చేద్దాం, పుదీనా పైన కొంచెము వెల్లుల్లి కాడలు, కొత్తిమీర మీ దగ్గర ఉంటే అవైలబుల్ ఉంటే వేయండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇట్లా అయ్యో చూడండి, అన్ని కొత్తిమీర, మెంతి కాదు, వెల్లుల్లి, ఇంకోటి ఏంటిది అది, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా.
వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఇలా గార్లిక్గా వేసుకోవాలి. గార్లిక్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ రావడానికి కోసం అని పైన వేయాలి. వేస్తే మనకు మంచిగా వస్తుంది. ఓకేనా? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తం కంప్లీట్గా అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, లాస్ట్లో ఇక దింపేయడమే. ఇక ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. మన ముచ్చట్లల్లో ఇదొక ముచ్చట. ఇంత మీరు ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా ఇంకొక అట్లా మూత పెట్టేసేయాలి. ఇక మనమైతే స్టవ్ అయితే బంద్ చేసుకొని క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఒక నిమిషం ఆగమ్మా. ఇప్పుడైతే మనం మొత్తం ఇక అయిపోయింది. ఆల్మోస్ట్ 99% కాదు, 100% అయిపోయింది. ఇక్కడ పైన పెట్టినవి కూడా ఉడికిపోయినాయి. చూడండి, గార్లిక్ కూడా మొత్తం అన్నీ ఉడికిపోయాయి. ఓకేనా? క్లోజ్ చేసేద్దాం ఇక.